హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు ఈ సిస్టర్ గురించి నేను వచ్చినాను. పాపం తను చనిపోవడం జరిగింది కదా. సరే, వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు తనకు ఆరోగ్యం బాగాలేదు, ముందే తెలుసు, అయినా కూడా మేము మాట్లాడి అంతా చేసి పంపించాము ఏజెంట్ ద్వారా అనేసి అన్నారు. ఏమ్మా ఏజెంట్, నువ్వు సరే నేనున్నాను, నాది బాధ్యత, నేను చూసుకుంటాను అని మాయమాటలు చెప్పేసి తీసుకెళ్ళిపోయావు. నువ్వు తీసుకెళ్ళేది కూడా ఒట్టి తీసుకెళ్ళలేదే, నువ్వు డబ్బు కట్టించుకున్నావు, అన్నీ చేసావు, బాగానే ఉంది. తన ఆరోగ్యం బాగాలేంది, సరే వాళ్ళ భర్త ఇక్కడ ఏది లేదు, మనం లేని వాళ్ళం కదా, అక్కడికి వెళ్తే కొంచెమో ఏదో కొత్త సంపాదించుకొని పిల్లల్ని కొంచెం ప్రయోగాలు చేసుకుందాం అనేసి వాళ్ళు ఏదో భార్య భర్తలు నిర్ణయించుకొని సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడరా అని పంపించిండు. అది ఎవరి భరోసా? నీ భరోసా మీద పంపించిండు ఆయన, అవునా కదా? పంపించినప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆమె కొంచెం హెల్త్ బాగాలేని పరిస్థితిలో తను వచ్చినప్పుడు బాధ్యత నీదా లేకపోతే ఎవరిది? తీసుకుపోయిందని నువ్వే కదా, బాధ్యత నీదే కదా, మంచి చెడైనా మీరే చూడాలి కదా, అవునా కదా? తను వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆడికి వచ్చి 3 నెలల్లో ఏమైంది, 3 నెలలు 4 నెలలు చేసుకుందంట కదా. అలాంటప్పుడు నువ్వేం చేసావు? 2,15,000 2,10,000 ఏమో వాళ్ళ సార్ మీకు కట్టిండు. అదృష్టం బాగుండి ఆ భగవంతుడు కూడా తనందు నుండి ఆ తల్లి ఫ్లైట్ దిగిన తర్వాత ఇండియాకి వెళ్తుండగా మార్గం మధ్యలో తను ప్రాణాలు వదిలేసింది. అదే గన తనని తీసుకొచ్చి మీ దగ్గర వదిలేసినప్పుడు, లేకపోతే మీరు టికెట్ చేయకముందు తన ప్రాణాలు అక్కడ వెళ్ళిపోతే ఆ ప్రాణానికి కూడా నువ్వు డబ్బులు కట్టించుకొని ఆ ప్రాణాన్ని నువ్వు ఇండియాకి ఇచ్చేదానివి, అవునా కాదా? భగవంతుడికి కూడా తెలుసు నువ్వు అలాంటి మూర్ఖురాలివని. అయినా కాయ కష్టం చేసుకునేట ఆయననా, మట్టి కష్టం చేసుకున్న అతను కూడా పోతే పోనీ నా భార్య ముఖ్యం అని, నా పిల్లలకి ఏదో ఒకటి కష్టం చేసుకొని మేము బతుకుతామనేసి ఆ డబ్బులు ఆయన అక్కడ ఇక్కడ చేసి డబ్బులు కట్టాడా నీకు? ఆ విశ్వాసం లేకపోయిందా నీకు? చెప్పవు? అది లేదు అంటే మీకు డబ్బులు కావాలా? మనుషులు ఏమన్నా అయిపోని ఎందుకు చేస్తున్నారు ఈ దందాలు? మాకు తెలియక అడుగుతాము. మీకు చేతనైందా చెయ్యండి, లేకపోతే మూసుకొని కూర్చోండి, అంతేగాని ఎందుకు మనుషుల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఈరోజు ఈ అమ్మాయి అయింది, రేపు ఇంకోరు. ఎవరు బాధ్యులు చెప్పండి? ఈరోజు ఆ బిడ్డలకు తల్లి లేకుండా పోయిందా? అదే పరిస్థితి నీ ఇంట్లో అయితే ఎవరు? ఆ పిల్లలకి కనీసం తల్లి కడచూపన్నా చూసుకోవడానికి ఆ పిల్లలకు దక్కింది, కానీ ఆ పిల్లల్ని ఆ తల్లి చూసుకోలేకపోయిందే. ఆనందం మందులు అయిపోయినాయి అని చెప్పినప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించి మళ్ళీ ఆ అమ్మాయికి మందులు ఇప్పించాలా లేదా? అవునా? అది లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఆమె ప్రాణాలు తీయడానికి కారణం నువ్వే అయినవా? అదేదో నువ్వు భరోసా ఇవ్వకపోతే ఆ మట్టి బిసుక్కోనో ఇటుకలు మోసుకోనో ఏదో చేసుకొని కాయ కష్టం చేసుకొని తన భర్త దగ్గరే ఉండేది కదా. వాళ్ళ భర్తే తనను మంచిగా ఏ హాస్పిటల్లో చూపించుకునేవాడు కదా, అంత డబ్బు నీ ముఖాన కొట్టేవాడు కాదు కదా. నా వీడియో ఇది వాళ్ళ భర్త వాళ్ళకు చేరుతాదో నాకు తెలియదు, కానీ ఒక్కటి కొడుకుల్లారా, మన అమ్మ ఎలాగపోయింది, మీ తండ్రి ఉన్నాడు, తల్లి అయినా తండ్రి అయినా మీ నాన్ననే కాబట్టి అమ్మ ఏందంటే నా కొడుకులకు మాట ఇచ్చాను, నేను తీసుకొచ్చాను నా సంతోషంతో మీకు ప్రతి ఒక్క వస్తువు ఏదో తెచ్చింది, అందులో ఒక్కటి బేట అన్నీ యూజ్ చేసుకోకుండా మీకు కావాల్సిన యూజ్ చేసుకొని అమ్మ ఏదైతే తెచ్చిందో ఒక వస్తువు లైఫ్ లాంగ్ మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, లైఫ్ లాంగ్ బట్టలు తెచ్చి ఉంటుంది. మిగతా వస్తువులు అంటే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి బట్టలు తెచ్చి ఉండొచ్చు. నువ్వు ఒక టీషర్టు, చిన్నోడు ఒక టీషర్టు, పెద్దోడు ఒక టీషర్టు, 2 టీషర్ట్లు, అలాగే డాడీకి కూడా తేవచ్చు. ఆ 3 వస్తువులు, బట్టలు, టీషర్ట్లు భద్రంగా అమ్మ గుర్తింపుగా మీరు దాచిపెట్టుకోండి. ఎందుకంటే
అమ్మ చివరిచారిగా మీకు ఇచ్చిన ఒక గిఫ్ట్, అది తన ఆశీర్వాదం. అది ఉన్నదనుకో మీకు ఒక పట్టుదల వస్తుంది. మా అమ్మ మా గురించి దేశం పోయినదే, తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేశం పోయింది మా అమ్మ. మేము ఇట్లున్నాం కాబట్టి మా పరిస్థితి బాగలేకనే మా అమ్మని అక్కడికి పంపించుకున్నాం. మా అమ్మ అక్కడికి వెళ్ళి మా కోసం ప్రాణాలు వదిలేసుకుంది, ప్రాణాలు పోయినాయి. అదే మేము డబ్బులో పుట్టి ఉంటే ఈరోజు మా అమ్మ మాకు దక్కేదే అని ఒక గుర్తు. మీరు మీ అమ్మకు పేరు నిలబెట్టాలా. మంచిగా చదువుకోండి కొడుకల్లారా, బాగా చదువుకోండి. ఈ ఒక పోటీగా తీసుకోండి. మీ అమ్మ మిమ్మల్ని ఎంతో పెద్ద చదువులు చదివించుకోవాలనుకుంది కాబట్టి అమ్మ కోరికను మన్ను చేయకుండా అమ్మ తెచ్చిన టీషర్ట్లు నాన్నది కానీ మీ ఇద్దరికి, చిన్నోడికి పెద్దోడికి, ఆ 3 మీరు దాచిపెట్టుకొని, ఓకేనా, గుర్తింపుగా దాచిపెట్టుకోండి. మీరు పెద్దోళ్ళై మీరు చదువుకొని జాబులు చేసుకొని మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ బిడ్డలు ఉన్నప్పుడు ఇదిగో ఇది అమ్మ ఆఖరిది మాకు తెచ్చింది అని గర్వంగా చెప్పుకోండి. ఓకేనా, బాధపడకండి. నేను కూడా మీకు డబ్బు పంపుతాను. నాకు శాలరీ రాలేదు కొడుక, నాకు జీతం వచ్చినాక మీ ఫోన్పే ఉంది, తప్పకుండా వేస్తాను. ఓకేనా, భగవంతుడు ఉన్నాడు, మీకు ఎటువంటి లోటు కాదు. సరేనా అన్న, భార్య పోయిందని, భార్య లేదని మీరు బాధపడద్దు. ఒక్కటి, నీ భార్య అయినా బిడ్డలారా, అమ్మ మీ దగ్గరే ఉంది, మీ ఇంట్లోనే ఉంది, మీ గుండెల్లోనే ఉంది. ఓకేనా, అమ్మ ఎక్కడికి పోలేదు. ఎందుకంటే అదే బయటి దేశంలో అమ్మ చనిపోతే వేరే విధండు, కానీ మన కంట్రీలో, మన భారతదేశంలో అమ్మ ప్రాణాలు వదులుకుంది కాబట్టి మీ దగ్గరే ఉంది. అమ్మ ఎక్కడికి పోలా, మీ చుట్టే ఉంది, మీ మనసులోనే ఉంది. సరేనా, అమ్మని మర్చిపోకండి. సరేనా, అమ్మని గుర్తు చేసుకొని ఇక నుంచి మీరు ముందడుగేయండి. దాని పాపాన అది పోతుంది. సరేనా, అమ్మనైతే ఎవరు ఇది చేశారో దాని పాపాన పోతుంది. విను, నీకు కూడా ఈ వీడియో. సరేనా, ఆ బిడ్డ ఉసురు నువ్వు పోసుకున్నావు, చిన్నపిల్లల ఉసురు కూడా నీకు తగులుతుంది. సరేనా, జాగ్రత్త. ఈ అమ్మాయికి చేసిన అన్యాయమే ఇంకొక దానికి ఎవరికి చెయ్యకు. ఇలాంటి వాళ్ళు ఉండేపట్టుకనే కదా ఈరోజు ఇలాగుంది. తల్లులారా, అన్నలారా, ఎవరిని నమ్మకండి. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ద్వారా రండి. ఎవ్వరు కాదు ఏజెంట్లు అంటే అందరూ అని నేను అంటలేను. అందరు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బు తినేవాళ్ళు ఉన్నారు. ఎవరిని నమ్మకండి ప్లీజ్. ఓకేనా, మీరందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కొడుకులారా, మీ లైఫ్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. సరేనా, మీకంటూ ప్రభుత్వం కూడా అండదండగా ఉంటుంది, ఉండాలి. ప్రజలు కూడా మీకు అండదండగా ఉంటారు. ఓకేనా, జాగ్రత్తగా చదువుకొని సంతోషంగా హ్యాపీగా ఉండి మీ నాన్నని, మీ అమ్మ పేరు నిలబెట్టుకోండి. అమ్మ అయినా నానైనా ఇక నుంచి మీకు మీ నానే. సరేనా, కాబట్టి అమ్మమ్మున్న, తాతున్న, నానమ్మున్న, తాతయ్య గారున్న, మీకు అమ్మ వాళ్ళ బంధువులున్న, డాడీ బంధువులున్న, వాళ్ళే మీకు అన్నీ అనుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి, సంతోషంగా ఉండండి బిడ్డ. ఓకేనా, ఉంటాను. ఈ అమ్మకు, ఈ చెల్లికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఏ లోకంలో ఉన్నా నీ బిడ్డలెంబడి ఎన్నంటి ఉండు తల్లి. ఓకేనా, ఉంటాను మరి. గాడ్ బ్లెస్ యూ తల్లి.